మాకు ఏమైంది? ఈ జగన్ గారు వచ్చిన కంటే మాకు ఏమి లేదండి. ఈ మొగ్గడికి ఎత్తన కదండి, ఈ మొగ్గడికి వచ్చి 25,000 2 నెలలు తెచ్చుకుంటాం మేము. 2 నెలలు పని చేసుకుంటే 25,000 తెచ్చుకుంటామండి. సంవత్సరానికి ఒకసారి వేస్తున్నాండి. మిగతా రోజులు ఖాళీ అండి మాకు. ఇక నేను నేర్చుకుంటే 300 వస్తుందండి ఒక చీరకి. అలా ఈ మధ్య ఇస్తున్నాండి ఈ పడుగులు. ఇప్పుడు వరకు ఖాళీ బుక్కున్నాండి, పని లేదు మాకు. ఈ మధ్య అది బాబు నేను బతిమాలుకుంటే పొడుగులు తెచ్చిస్తాను మాకు. చేనేత పరిశ్రమ ఏమి లేదండి. వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పాపం ఆవేదన కలిగించింది నాకు. వాళ్ళకి కానీ కొంచెం చిన్నపాటి వెసులుబాటు కల్పించి, ఆర్థిక వెసులుబాటు కల్పించి ఈ వాళ్ళని రాజకీయంగా వాడుకొని వదిలేయకుండా నిజంగా అండగా నిలబడితే, ముఖ్యంగా చేనేత ఆధారిత కులాలకు కానీ కుటుంబాలకు కానీ వాళ్ళు ఏం అడుగుతారంటే మాకు ఏం ఎక్స్ట్రా డబ్బులు వద్దు, మమ్మల్ని పని చేసుకునే అవకాశం కల్పించండి. ఉదాహరణకి ప్రభుత్వం తీసుకునే మగ్గాలు కూడా మీకు సొంత ఇల్లు ఉంటేనే మీకు ఇస్తామంటే సొంత ఇల్లు ఎంతమందికి ఉంటుంది? సొంత ఇల్లు అనేది అది ఎప్పటికీ తీరని కల చాలా మందికి. అలాంటి సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత మగ్గం ముందు కడుపు నింపుకోవడానికి ఒక మగ్గం ఉంటుంది. మేము కలెక్టివ్గా మేము చిన్న షెడ్లో పెట్టుకుని అందరూ మగ్గం పెట్టుకుంటాం. అలాంటి కూడా మమ్మల్ని గుర్తించలేదని ఇలాంటివన్నీ నిజంగా ప్రభుత్వాలు చేస్తే నిజంగా చాలా